ఈ నెలలో డిసెంబర్ 25న ఎంతో సంతోషంగా చేసుకుంటున్నారు. ఆ క్రిస్మస్ పండుగ గురించి మీ అందరికీ కూడా తెలియజేయడానికి మేము మీ ఎదురుకు వచ్చింటున్నాం. ఏంటిదా ప్రత్యేకత అంటే, ఆ క్రిస్మస్ దినమున యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి ఒక శిశువుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఆయనలో ఆ ప్రత్యేకత ఏంటిదంటే, ఆయనలో పుట్టుకలో కూడా ఎటువంటి పాపం లేదు. ఎందుకంటే ఆయన ఒక కన్యక గర్భంలో ఆయన కూడా జన్మిస్తూ వచ్చాడు. ఆయన పుట్టుకలో కూడా ఎటువంటి పాపం లేదు. ఆయన జన్మించడానికి కారణం ఏంటిదంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. ఏంటిదంటే, పాపలను రక్షించడానికి క్రీస్తు వారు లోకంలోకి వచ్చినను వాక్యం ఉన్నదని బైబిల్లో సెలవిస్తున్నది. అంటే ఆయన రావడానికి గల కారణం ఏంటిదంటే, మనం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క విధమైనటువంటి పాపం నుంచి మనల్ని రక్షించి ఆయన కూడా మన అందరికీ పరలోక రాజ్యాన్ని అనగా స్వర్గాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వస్తూ వచ్చాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందయ్యా అని అంటే, బైబిల్లో చెప్తా ఉంటుంది. ఏంటిదంటే, మనం పాపం చేసిన వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, స్వర్గంలో పాపలకు స్థానం లేదు. అందుకని మనం అందరం ఏం చేస్తుంటామంటే, ఆ స్వర్గానికి వెళ్ళడానికి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ ఏం తెలుస్తుంది అంటే, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కానీ ఏ కార్యాలు కూడా మనల్ని నీతిమంతులుగా అంటే పాపాల నుంచి విముక్తులుగా చేయలేదు. మరి ఎవరు చేయగలుగుతారంటే, కేవలం ఒక నీతిమంతుని యొక్క రక్తం వల్లనే అది సాధ్యమని తెలుస్తుంది. అందుకని ఆ నీతిమంతుడు ఎవరయ్యా అంటే, పుట్టుక నుంచి మరణించిన వరకు అతను ఎటువంటి పాపము కానీ ఎటువంటి తప్పు కానీ ఉండదు. అది ఎవరికి సాధ్యమంటే కేవలం దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి సాధ్యం. అందుకని ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనల్ని మన పాపం నుంచి విముక్తులుగా చేసి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన డిసెంబర్ 25వ దినం అంటే మనం అందరం జరుపుకుంటున్న క్రిస్మస్ దినం ఈ లోకానికి వస్తూ వచ్చాడు. కాబట్టి మనమందరం చేయాల్సింది ఏం లేదు, కేవలం ఒక మాట విశ్వాసంతో దేవుని అడగాలి. ఏమనంటే, యేసుప్రభువా నేను కూడా పాపి, నా పాపాలను క్షమించండి అని ఒక మాట అడిగినట్లయితే ఆయన కూడా మన పాపాలను క్షమించి మనల్ని కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అంతేనా ఆయన రావడానికి కారణం అంటే ఇంకొక కారణం కూడా ఉంది. ఇంకొక మాట ఏమంటుందంటే, శాంతి సమాధానంను అనుగ్రహించడానికి ఆయన కూడా వస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి మనలో కూడా మనం ఎన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ, ఎంతో సంపాదించినప్పటికీ మన ఇంట్లో కానీ మనలో కానీ అసలు నెమ్మది లేకుండా శాంతి లేకుండా ఉంటూ ఉంటాం. కాబట్టి అటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ప్రేమించే దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, మాకు శాంతి నెమ్మది ఇవ్వడానికి ఇచ్చే దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఈ దినము కూడా మీ అందరూ కూడా ఈ క్షణంలోనే మా యేసుక్రీస్తు వారికి అడగాల్సిందిగా, ప్రార్థన చేయాల్సిందిగా మేము కూడా వేడుకుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, మీరు ఇంకా ఎక్కువగా యేసు ప్రభు గురించి ఆయన ఇచ్చే రక్షణ, పాప క్షమాపణ